హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం మనీ గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాను నేను. మనీ గురించి మాట్లాడడానికి నాకెంత పెద్ద వయసు లేదు, అనుభవం గూడా లేదండి. బట్ నాకున్న వయసులో నేను గమనించింది, నేను అనుకున్నది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో, నాకంటే చిన్న వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా హెల్ప్ అవుద్ది అనిపించింది. ఫస్ట్ థింగ్ నేను చాలా సార్లు చెప్పిందేనండి. హెల్త్ గానీ, మనీ గానీ వయసులో ఉన్నప్పుడే, మనకు చేతనైనప్పుడే కాపాడుకుంటూ ఉందాము. సో దట్ మన చేయి జారిపోయిన సమయాల్లో మనకు హెల్ప్ అవుతూ ఉంటుంది అని నేను చెప్తుంటాను. నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్దాము అని అనుకుంటున్నాను. అది రియల్ లైఫ్ స్టోరీనే. సో, ఆహ్, ఒక వ్యక్తి ఉన్నాడనమాట. చాలా ఒబీడియంట్ పర్సన్ అండి. ఒక చెడలవాట్లు లేవు. ఒక పెద్ద సంతానంలో పుట్టిన ఒకతను అన్నమాట. నాకు చాలా పర్సనల్‌గా నాకు దగ్గర వ్యక్తి. అండ్ డీటెయిల్స్ చెప్పడం ఎందుకులే అని నేను ఇలా ఆయన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌ని ఒక స్టోరీ లాగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అయితే ఆయనకి చిన్న వయసులోనే పెళ్లి చేశారనమాట. ఆయనకి బేసికల్‌గానే గొంతు ఎత్తి ఒకళ్ళని ఎదిరించలేని మనస్తత్వం. అలాగని బయట వాళ్ళ దగ్గర మాత్రమే ఆ మనస్తత్వం. ఇంట్లో వాళ్ళ దగ్గరికొచ్చేసరికి ఎవరు చెప్పింది వినకుండా మొండిగా ఆయనంతట ఆయన అలానే ఉంటాడండి. ఆయనకి చిన్న వయసులోనే పెళ్ళయింది. ఈయనేమో మెత్తటి మనస్తత్వం గల మనిషి. వచ్చిన ఆవిడేమో బాగా గెయ్యాలావిడనమాట ఆయన భార్య. అయితే భార్యని మంచిగా తనకు నచ్చినట్టుగా మార్చుకోవటం తనకి చేత కాలేదు. అండ్ ఏం చేశాడంటే, ఆమె ఎలా ఉంటే ఆమెని ఇష్టపడడానికి ఈయన అలవాటు పడిపోయాడు. ఆమెను చూస్తే ఈయనకి ఆనందం, ఆమెతో ఉంటే ఈయనకి సంతోషం. ఆమె ఎలా అన్నా, ఎలా తిట్టినా ఈయనకి అసలేం అనిపించదు. జస్ట్ ఆమె సంతోషంగా ఉంటే చాలు. జీవితం మొత్తం కష్టపడి ఆమెను చూసుకొని, ఆ వచ్చిన ఆయన సంపాదించిన డబ్బు మొత్తం ఆమెకిచ్చేయడానికి అలవాటు పడ్డాడనమాట ఆయన. సో, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆయనకేంటంటే బేసికల్‌గా లోక జ్ఞానం లేని మనిషి అనుకోవచ్చు. అలాగని వైనం తెలీదా, ఏమి తెలీదా అంటే అన్నీ తెలుసు. భార్య దగ్గరకొచ్చేసరికి తిక్కలోడన్నమాట తను. సో, ఆయన ఒక ఏదో ఒక వృత్తిలో ఉన్నాడు. ఆ వృత్తిలో ఆయన సంపాదించిన డబ్బు ఏ అనాపైసా వచ్చినా గానీ తనకంటూ సొంతగా దాచుకోవడం మానేసి, వచ్చిన డబ్బుని వచ్చినట్టు భార్య చేతిలో పెట్టాడనమాట. నేను చెప్పాను కదా! భార్య గెయ్యాలిది అని. కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటే, గెయ్యాళితనం ఇదంతా పక్కన పెడితే సొంత పిల్లల్ని చూసుకోరు. పిల్లల బాగోగులు ఆలోచించరు. రేపు మనకి పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా ఉండకుండా దుబారా చేసే ఆడవాళ్ళు గూడా ఉంటారు. మనం మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్‌లో ఆడవాళ్ళు చాలా జాగ్రత్త పరులు, సున్నితస్తులు అన్నట్లుగానే మనం చూస్తాం గానీ, కొందరుంటారు ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు గూడా. దురదృష్టవశాత్తు ఆయన భార్య గూడా అలాంటావిడే. అయినా గానీ ఆవిడ గెయ్యాళితనానికి ఆయన భయపడి గానీ, ప్రేమ వల్ల గానీ వచ్చిన రూపాయి మొత్తం ఆమె చేతిలో పెట్టేశాడు. ఆమె ఏం చేసిందో లెక్క తెలీదు. కానీ నేను గమనించిన దాంట్లో నాకు ఊహొచ్చిన తర్వాత నేను ఆమెను చూసిన దాంట్లో ఏంటంటే, రోడ్డు మీదకి ఏదొచ్చినా కొనాలి. అందరి ముందు గొప్పగా ఉండాలి గదా! అది చిన్న వస్తువే అయినా, పెద్ద వస్తువే అయినా గానీ, పని వాళ్ళని పెట్టుకోవడం అనవసరమైనా గానీ, పనోళ్ళకి ఎలా పడితే అలా చీరలిచ్చేయడం, చీరలు కొనుక్కోవడం. ఆమె ఏమి చేయదు, పనేం చేయదు. అయినా గానీ చీరలు కొనుక్కుంటూ ఉంటది. ఎందుకంటే అదొక పిచ్చి. రోజుకి 4, 5 చీరలు మార్చడం. కొంతమందికి అదొక పిచ్చన్నమాట. అలాంటి మనుషులు గూడా ఉంటారా అంటే ఉంటారండి. నా నిజ జీవితంలో చాలా దగ్గర వ్యక్తి. ఆమెను నేను చూసాను గాబట్టే నేనిలా మీకు చెప్పగలుగుతున్నాను. ఇలా దుబారా చేసింది ఆమె డబ్బులు. దుబారా చేస్తున్న క్రమంలో గూడా ఈయన సంపాదిచ్చి ఆమె చేతిలో పెడుతున్నాడు గానీ, డబ్బులు ఏం చేస్తున్నావు? ఏంటి? ఏం మిగల్లేదా? అని ఏమీ అడగలేదు. వయసయిపోయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ముగ్గురు ఆడపిల్లలకి కూడా భార్య పెత్తనం తీసుకొని కొద్దిగా గొప్పో చేలున్నా గూడా చేలను అమ్మి మంచి ఉద్యోగం చేసే అబ్బాయిలకిచ్చి పెళ్లి చేయకుండా, కట్నం లేకుండా ఏ తాగుబోతులు వస్తారు గదా! కట్నం లేకుండా అయితే అని చెప్పేసి తాగుబోతు వాళ్ళని జూసి ఎటువంటి సరైన పనులు చేసేవాళ్ళు గాకుండా, ఉద్యోగాలు చేసేవాళ్ళు గాకుండా, ఇంక కట్నం లేకుండా అంటే ఎలాంటోళ్ళొస్తారో మనకు తెలుసు గదండీ! అలాంటోళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేసి కూతుర్లని వదిలించుకుందనమాట ఆవిడ. అయితే ఈ పెద్ద మనిషి అటు కూతుర్ల పెళ్ళిళ్ళ దగ్గర నోరెత్తి మాట్లాడలేదు. భార్య దగ్గర మాట్లాడలేదు. ఏదో గో విత్ ద ఫ్లో అన్నట్టు భార్య అలా తలాడిస్తే అలా తడాడుతా ఎళ్ళిపోయాడాయన. వయసయిపోయింది. అండ్ మూడో కూతురికి భర్త లేడు. భర్త చనిపోయాడు చిన్న వయసులోనే. మూడో కూతురికి అదృష్టవశాత్తు గవర్నమెంట్ హాస్టల్స్‌లో అట్లా చదువుకొని ఆమెకి గవర్నమెంట్ జాబ్ వస్తే, ఇంక గెయ్యాళితనంతోటి భార్య చూసుకోదు గదా! అంత గెయ్యాళితనంగా ఎవరిని లెక్క చేయని మనిషి భర్తనేం చూసుకుంటది ఒక సమయం దాటిన తర్వాత.
భర్తను కూడా చూసుకోవడం మానేసింది. ఆయనకు అర్థమైపోయి ఆయన ఇంక కూతురు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి కూతురు దగ్గరే ఉండటం సాగాడు. అప్పటికి భార్య మీద ఆయనకేమైనా ప్రేమ తగ్గిందా అంటే తగ్గలేదు. కూతురు దగ్గర ఉన్నా కూడా ఆయన వృత్తిలో ఆయన ఉంటూ ఆయన సంపాదించుకున్న 10 రూపాయలు, 20 రూపాయలు భార్యకి ఇస్తూనే ఉన్నాడు. అప్పటికి కూతురు ఎప్పటికప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నావు నాన్న, డబ్బులు దాపెట్టుకోవచ్చు కదా అని అంటే, ఇంకొకటి ఏంటంటే ఆయన అమాయకుడే కానీ ఎవరి మాటలు వినేవాడు కాదు, మొండోడు. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే వెళ్తాడు. ఆయనకి ఎప్పుడు ఊర్లు తిరిగేపిచ్చి, భోజనాలకు వెళ్ళేపిచ్చి, ఏమి ఇష్టం వచ్చినట్టు ఊర్లు తిరుగుతుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భార్య దగ్గరికి వస్తా పోతా ఉండేవాడు. ఒకానొక టైంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చినా కానీ భార్య వచ్చి చూసుకున్నది లేదు. అయినా కానీ ఆయనకి భార్య మీద ప్రేమ తగ్గలేదు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా కూతురు దగ్గరే ఉండసాగాడు. కూతురు కూడా వయసులోనే ఉంది కాబట్టి చూసుకుంటూ వచ్చింది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఎలాగో ఇంక వృత్తిలో సంపాదన తగ్గిపోయింది. అప్పుడు గవర్నమెంట్ పెన్షన్ మొదలైద్ది కదా, ఒక వయసు దాటిన తర్వాత వృద్ధులకి పెన్షన్ ఇస్తారు కదా, ఆ పెన్షన్ మీద బతకడం సాగాడు. ఆ పెన్షన్ కూడా ప్రతి నెల భార్యకే చెందాలి, భార్యకే ఇవ్వాలి. అండ్ నీ బాగోగులు అవన్నీ ఎలా నడుస్తున్నాయి పెద్ద అయినా అంటే అన్నీ కూతురే చూసుకుంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా కూతురే చూసుకుంటుంది కాబట్టి వాటిలో ఎక్కడా లోటు రాలేదు. ఆయనకి బట్టలు అయితేనేమి, తిండి అయితేనేమి, ఆయనకి ఆపరేషన్లు అయినప్పుడు కానీ ఆయనకు మందులు మాపులు, ఆపరేషన్ అయి ఉన్న వ్యక్తి ఎన్ని మందులు వేసుకోవాల్సి వచ్చింది, హార్ట్ ఆపరేషన్ అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆ ఖర్చు అంతా ఆ కూతురే పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ ముసలాయన చాలా చివరి దశల్లో ఉన్నాడు. ఆ భార్య సరైన సంబంధాలు చేయక పేరుకి 3 కూతుర్లు ఉన్నా కూడా మిగతా 2 కూతుర్లు ఈయనను చూసుకునే పరిస్థితుల్లో లేరు. చివరి రోజులు వచ్చినాయి కదా అని భార్య దగ్గరికే పంపిస్తే, అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, సొంత ఇంట్లో ఉంటాడు కదా అని పంపిస్తే భార్య ఇప్పటికీ ఆయన చూడట్లేదు. పైకి మాట ఏమంటుంది అని అంటే, ఇన్ని రోజులు చూసుకొని వయసులో ఉన్నప్పుడు ఆయన్ని వాడుకొని ఇప్పుడు బయటికి పంపిస్తున్నారా అనే మాట అని చెప్పేసి 4 రోజులు ఉంచుకొని మళ్ళీ తిరిగి పంపించేసింది ముసలాయన్ని. ఈ క్రమంలో నాకేమర్థమవుతుందంటే, ఆ ముసలాయన్ని చూసి ఆయన వయసులో ఉన్నప్పుడు కొంచెం డబ్బులు దాచుకొని ఉండాల్సింది అనిపించింది. కొద్దిగా గొప్ప ఒక చేను, ఇల్లు ఉన్నాయి ఆయనకి, ఇప్పుడు అసలు ఏం లేకుండా కాదు, కానీ వాటిని నమ్ముకొని తినలేడు కదా అని మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక వయసు దాటాక తిండి కూడా వెళ్ళదండి. జస్ట్ ఒక గూడు కదలలేని పరిస్థితుల్లో కనీసం ఒక పని మనిషిని పెట్టుకోగలిగే అంత స్తోమత అయినా మనకు ఉండాలి. అన్నీ సీరియస్గా తీసుకోవాలా అంటే కొన్ని సీరియస్గానే తీసుకోవాలండి. జీవితం అంటే ఆషామాషి కాదు. ఏ రోజు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఒకప్పుడు ఇలా బతికాం కదా అలానే గడిచిపోయిద్దిలే అని మనం దర్జాగా ఉండేదానికి లేదు. ప్రతి ఒక్కళ్ళకి ముసలితనం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ని గో అవ్వాల్సిందే. తప్పించుకునేదానికి ఎవరూ లేరు, ఎవ్వరూ అర్హులు కాదు కూడా. ఈ లోకానికి అతీతంగా వెళ్ళలేరు కదా. ఎంత సంపాదించినా ఎంత అనుభవించినా ముసలితనంలో కొన్ని ప్రతి ఒక్కరు అనుభవించి మరణించాల్సిందే. మరణం అనేది అంత ఈజీగా రాదు. కూతురు ఉద్యోగాలు చేసుకుంటూ అద్దె ఇళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఎంత బాధ అండి. భర్త లేని ఒక అమ్మాయి చివరి దశలో ఉన్న తండ్రిని చూసుకోవటం ఎంత ఇబ్బంది అసలు ఆవిడకి. తన సొంత ఇంటికి పంపిస్తే భార్య చూడదు. ఇప్పటికీ భార్యకి తన సొంత ప్రలోభాలు, తన సొంత ఆలోచనలే కానీ భర్త ఏమైపోతాడు అనే బాధ ఇప్పటికీ లేదు. అయినా కానీ ఆ ముసలాయనకి ఇప్పటికీ భార్య మీద ఇష్టం. ఆ ఇష్టాన్ని ఏమంటారు? ఇష్టం అంటారా, వెరితనం అంటారా? ఒక మనిషి మీద ఇష్టం పెంచుకోవచ్చు, ఎంతవరకు? నీ జీవితమే అడ్డంగా పెట్టి ఒక ఆమెని ప్రేమించడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల నీకేమైనా ఒరిగిందా? నువ్వేమైనా సాధించగలిగావా? ఏమీ లేదు. కాబట్టి ఒక్కొక్కసారి కొంతమంది మీద మనం ప్రేమను పెంచుకునేటప్పుడు కూడా లిమిట్స్ ఉండాలి. మనకంటూ సొంతగా కొంత డబ్బు అనేది ఉండాలి. ఒక మనిషికి అక్కడికి వచ్చేది, టైం వచ్చినప్పుడు మనల్ని ఆదుకునేది డబ్బు, ఆస్తి కాదు. నువ్వు ఒక ఇల్లు కట్టి ఉండొచ్చు, కానీ ఆ చివరి రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇల్లు అమ్ముకొని వచ్చిన డబ్బుతో తినలేవు, లేదా ఒక పని మనిషిని పెట్టుకోలేవు కదా. అదే నువ్వు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలోనో లేదా వయసులోనే ఉన్నప్పుడే ఒక 10 రూపాయలే, ఈ రోజుల్లో మాట్లాడుకుంటే కనీసం ఒక 1000 రూపాయలే బ్యాంక్ అకౌంట్లోనో ఏదో ఒకటి లిక్విడ్ క్యాష్, లిక్విడ్ ఫామ్లో లేదా ఈజీ ఫామ్లో, ఈజీ మనీలో నువ్వు గిన ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే, దాచుకుని ఉన్నట్లయితే ఆ ముసలాయనకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.
ఒక పని మనిషిని పెట్టుకోగలిగేవాడు కదా. సో నేనేమంటానంటే మనకి అవసరానికి ఆదుకునేది డబ్బు, ఆస్తి కాదు. ఆస్తుల్ని పెంచుకోండి, పెంచుకోవద్దు అనట్లేదు, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ హ్యాపీనెస్. ఇప్పుడు ఆ ముసలాయన ఆ ఆనందం కోసం అని చెప్పి ఆయనకి ఆనందం ఆ ఆనందంలో ఉంది, అందుకని డబ్బు ఇచ్చేశాడు. దానివల్ల ఇప్పుడు ఆయనకి ఏం ఒరిగింది? మంచాన్ని ఇప్పుడు లేగలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన ప్లేస్లో ఉండలేడు. ఆయనకి వాళ్ళ ఆవిడంటే ఇష్టం. వాళ్ళ ఆవిడ ఆయనకి ఎదురు చేస్తేనే ఆమె దగ్గర ఉంచుకుంటుంది. ఇప్పటికీ ముసలాయన అయ్యాక కూడా ఒక పాలు తేవటం, కూరగాయలు తేవటం, ఆమెను చూసుకోవటం, ఆమెను హాస్పిటల్కి తిప్పితేనే ఆమె దగ్గర ఉంచుకుంటుంది, లేకపోతే ఉంచుకోదు. అదే ఆ ముసలాయన వయసులోనే వాయిస్ రైజ్ చేసి తన భార్యను తను మార్చుకోగలిగి ఉన్నట్లయితే ఇప్పుడు తన సొంత ఇంట్లో ఉండేవాడు కదా, కూతురు దగ్గర అద్దెంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. అండ్ వచ్చిన సంపాదనని వచ్చినట్టు ఆ భార్య మీద పడేయకుండా వచ్చిన దాంట్లో కనీసం 10 రూపాయలు తను దాచుకొని ఉన్నా కానీ తన దగ్గర ఇప్పుడు కొన్ని లక్షలు ఉండేవి. వాటిలో కనీసం ఒక 1000 రూపాయలు నెలకి ఇచ్చైనా ఒక పని మనిషిని పెట్టుకోగలిగి తన సొంత ఇంట్లో తను ఉండగలిగేవాడు కదా. అందుకే మనిషికి పిచ్చితనం ఉండొచ్చు, ఎర్రితనం ఉండకూడదు. లోకజ్ఞానం లేకుండా, లోకం అంటే ఏందో తెలియకుండా, రేపటి రోజున ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే ఆలోచన లేకుండా బతకూడదు. మనం మనుషులు అన్నాక బుద్ధి ఉంటుంది, కొంచెమైనా సెన్స్ ఉండాలి, ప్రతిదాన్ని సెన్స్ చేయగలగాలి అబౌట్ ఫ్యూచర్. కానీ వాట్ ఎవర్ ద థింగ్ వీఆర్ డూయింగ్, అసలు ఏ ఆలోచన లేకుండా ఎలా పడితే అలా తిక్కలోలాగా బతికాము అని అంటే చివరి రోజుల్లో దిక్కుమాలిన పరిస్థితులే వస్తాయండి. దానివల్ల మన పిల్లలు ఇబ్బంది పడాలి, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడాలి. కాబట్టి దయచేసి కొంచెం లోకజ్ఞానంతో ఉండడానికి ట్రై చేద్దాము. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీ వయసుతో సంబంధం లేదు. మీరు ఏ వయసులో ఉన్నా కానీ ఈ రోజు నుంచే కనీసం నెలకి 1000 రూపాయలు, రేపటి రోజున ఎలాంటి అవసరాలు వస్తాయో తెలీదు, ఒక ఎమర్జెన్సీ ఫండ్గా ఒక 1000 రూపాయలు దాచుకునేదానికి అలవాటు చేసుకోండి. 1000 కదా, 1000కి ఏమొస్తుంది అని ఆ 1000 రూపాయలకి బట్టలు కొనుక్కుందామనో తినేయో కొనుక్కుందామనో చూడొద్దు. 1000 కదా అని అనుకోవద్దు. ఆ 1000 నువ్వు 12 నెలలు దాస్తే 12,000 వస్తాయి. ప్రతి నెల అదే 1000 నువ్వు బ్యాంకులో వేస్తున్నావు అంటే దాని మీద బ్యాంకు వాడు ఒక 100 రూపాయలు వడ్డీ లేదా 10 రూపాయలు వడ్డీ ఇచ్చినా చాలు. 12,000కి 13,000 అవుతాయి అనుకుందాం, చాలు. పిల్లలకి ఏదో గబుక్కున అవసరాలు వస్తాయి, ఒకళ్ళని అడిగే అవసరం లేకుండా ఆ 13,000 మనమే హాస్పిటల్కి చూయించవచ్చు. మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఎప్పుడు మనకు తోడున్న మనుషులు మనతోనే ఉండరండి. ఒక్కొక్కసారి మనంతటా మనం ఇండిపెండెంట్గానే డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇండిపెండెంట్గానే మన లైఫ్ని మనం ఆలోచించుకోవాలి, రేపటి రోజున మన పరిస్థితి ఏంటి అనేది. సో ప్రతి ఒక్కళ్ళు ఫినాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి. అండ్ నాది పెద్ద వయసు కాదండి, నాకు తెలిసిన దాంట్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను. అర్థమైతేనేమో అర్థం చేసుకోండి, అర్థమే లేదు అనుకుంటే తప్పుగా మాత్రం అనుకోవద్దు. నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని ట్రై చేశాను, కానీ నాకు మంచిగా కన్వే చేయగలిగానో లేదో మాత్రం నాకు తెలీదు. అండ్ కొంచెం మనీ ఉంది కదా అని చెప్పి దయచేసి లోన్లు, ఈఎంఐలు పెట్టి ఆస్తి కొనుక్కుందామని చూడొద్దండి. మనకి అక్కడికి వచ్చేది ఆస్తి కాదు, డబ్బులు మాత్రమే. ఎంతో కొంత మనీ కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటేనే మనకి ఏ కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము. ఒక తండ్రి లేని కూతురుగా, ఒక సరైన ఫ్యామిలీ లేని ఒక అమ్మాయికి పుట్టిన కూతురుగా నా జీవితంలో నేను తెలుసుకున్నదైతే ఇదేనండి. అండ్ అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావా అంటే అన్నీ తెలిసినట్టు కాదండి. ఫస్ట్ నుంచి నా అప్బ్రింగింగ్లో ఎటువంటి తోడు లేకుండా పెరిగాను కాబట్టి అంతో ఎంతో కొంచెం కష్టాలు ఎక్కువ పడి ఉంటాను. నేను పెరిగే క్రమంలో కొంచెం తప్పులు ఎక్కువ చేసి ఉంటాను కాబట్టి వాటిలో నేను తెలుసుకున్నవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతేగాని నేను పెద్ద ఆరిందాన్ని నాకు అన్నీ తెలుసు అని కాదు, ఇప్పటికీ తెలుసుకుంటూనే ఉంటాను. నేను ఇంకా చిన్న వయసులోనే ఉన్నాను, ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటానండి. అండ్ నాకు తెలిసిన దాన్ని ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది లేదా తెలియదు అని ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుంది అని మాత్రమే నేను ఇది చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. అండ్ ఆల్సో మనీని లిక్విడ్ ఫామ్లో ఉంచుకోండి అని అన్నా కదా. లిక్విడ్ ఫామ్లో అంటే ఏంటి అని అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేదా ఒక ఆస్తి రూపంలో కానీ ఒక చోటు రూపంలో రియల్ ఎస్టేట్ రూపంలో కాకుండా మన అవసరానికి
ఒకళ్ళ దగ్గర చెయ్యి చాచకుండా, ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా, ఇంట్లో గట్టి అవసరం అండి. అవసరం అంటే చిన్న చిన్న బట్టలు, లేదా ఇంకేదో తినాలనిపించో, ఇంకేదో గాదు. గట్టి హెల్త్ ఇష్యూస్ అనుకోండి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా మనకిప్పుడు పెళ్ళైన తర్వాత, మనం పిల్లల్ని ఇంత పెంచిన తర్వాత మనకొక ఐడియా ఉంటుంది గదా! ఓకే. బాబుకి ఇయర్లీ వన్స్ ఇలా ఫీవర్ వస్తది. ఫీవర్ వచ్చినప్పుడు ఇంత ఖర్చవుతుంది. లేదా మనకి గాని ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అయినప్పుడు ఇంత ఖర్చొస్తుంది. లేదా మన హస్బెండ్‌కి ఇలా ముగ్గురు ఉన్నాం ఇంట్లో. ముగ్గురికి ఇంత ఖర్చవ్వచ్చు అనేది ఇయర్‌కి ఎంత అనేది ఒక ఎస్టిమేషన్ చేసుకొని, అట్‌లీస్ట్ ఆ అమౌంట్‌ని మీరు ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో ఉంచుకోండి అంటున్నాను. అండ్ లేదా గోల్డ్ రూపంలో అయినా ఉంచుకోవచ్చు. గోల్డ్ రూపంలో అని ఎందుకు అంటున్నాను అనంటే, అండ్ మళ్ళీ దీంట్లో 2 విధాలుగా ఆలోచించుకోవచ్చండి. మనం ఆర్నమెంట్స్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. లేదా బిస్కెట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ ఇవన్నీ నాకు వేస్ట్‌గా పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే బిస్కెట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా లిక్విడ్ ఫామ్‌లో క్షణాల్లో మీకు డబ్బుగా కన్వర్ట్ చేసుకునే ఫామ్‌లో ఉంచుకోండి అంటున్నా. అంటే బ్యాంకులు ఎమ్మట ఎక్కువ తిరిగే పని లేకుండా, ఏదైనా ఒక ప్రొసీజర్ జరిగే పని లేకుండా అప్పటికప్పుడు మీరు డ్రా చేసుకోగలిగేలాగా, అప్పటికప్పుడు అమ్ముకొని డబ్బులు తెచ్చుకునే విధంగా క్యాష్ పెట్టుకోండి. అండ్ ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనీని ఎవ్వరికీ చెప్పకుండా మీ అంతట మీరు ఓన్‌గా ఒక ఫండ్‌ని మీ దగ్గర ఉంచుకోండి అంటున్నాను. మనిషి చనిపోయే చివరి క్షణం వరకు, భూమి మీద ఉన్న చివరి క్షణం వరకు మనకు డబ్బు అవసరం ఉంటూనే ఉంటదండి. ఈ రోజుతో ఈ స్టేజ్‌కొచ్చాము, మనకింక డబ్బు అవసరం లేదు అనుకునే దానికి లేదు. ఎప్పటికప్పుడు మనకి జీవితం ఎప్పటికప్పుడు మన ముందు టెస్ట్ పెడుతూనే ఉంటది. నీకు ఏదున్నా, ఏది లేకపోయినా మన ముందు పరీక్షలు వస్తూనే ఉంటాయి. ప్రతీదీ ఎదుర్కోవడానికి డబ్బు మనకు చాలా అవసరం. ఆ డబ్బే లేకపోతే మనం ధైర్యంగా ఉండలేము. సో ట్రై టు సేవ్ యువర్ మనీ. నేనైతే ఈ వీడియో ద్వారా అదే చెప్పాలనుకుంటున్నానండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఇక్కడ దాకా విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. బాయ్.